అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు మొదలయ్యాయి. 9:30 వరకే పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించడం జరిగింది. 9:31 అయినా కానీ గేట్లు క్లోజ్ చేయడంతో కొంతమంది అభ్యర్థులు ప్రాధేయపడ్డారు. తమకి లోపలికి అనుమతించాలని వేడుకున్నారు. ఓన్లీ కరీంనగర్ జిల్లాలోనే 26,500 వరకు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అధికార యంత్రాంగం తెలియజేయడం జరిగింది. 56 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో 10:30 నుంచి టైము షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 9:30 లోపలనే ఖచ్చితంగా అభ్యర్థులు లోపలికి ఎంటర్ కావాలని చెప్పి సూచించడం జరిగింది. దాని తర్వాత వచ్చిన వారికి అనుమతి ఇవ్వకపోవడంతో కొద్దిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 2 దఫాలుగా 17, 18 తేదీల్లో ఈరోజు రేపు జరగబోయేటువంటి పరీక్షలు 2 దఫాలుగా నిర్వహించడానికి అధికారులన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. 9:30 సార్ వచ్చిన నంబర్ చూసుకున్నాను సార్. 37 నంబర్ ఆల్రెడీ చూసుకున్నా. తల తిరుగుతుంది అయినా కానీ వచ్చి ఇట్లా గోల్ చేసుకున్నాను సార్. వస్తూనే ఉన్నా సార్ సార్ ప్లీజ్ సార్ చదివించిన ఉన్నాం కాబట్టి అవకాశం మాట్లాడాలని ఆశపడుతున్నాను. పార్ట్ టైం ప్రభుత్వం మా పట్ల చర్య తీసుకోవడం లేదు సార్. మూలంగా చాలా ఇబ్బంది పెట్టుకుంటున్నారు సార్. చదువుకున్న యువతలు చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతాం సార్. ఎగ్జామ్స్ వేసుకుంటూ చదువుకుంటూ పోతుంటే మైండ్లు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. సరైన మాకు ఏదైనా పని చేసుకుందామన్నా ఛాన్స్ లేకుండా అయిపోతుంది. తల్లిదండ్రులు కష్టపడి అట్లా చేయడం కరెక్ట్ కాదు. వెహికల్స్ ఉంటాయి, రావడం పోవడం ట్రాఫిక్ ఉంటుంది. ఎంత ఇబ్బంది ఎందుకు లేదు సార్. అందరూ అక్షరాలకి పిల్లలను చూసుకొని వాళ్ళకి రావడం కూడా ఇబ్బంది ఉంటుంది కదా సార్. అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇంత తొందరగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.